ఇప్పటికైతే ఏడాది పరిపాలనలో ఎక్కడొచ్చింది ఏడాది పరిపాలనలో వీళ్ళే, ఎందుకంటే వీళ్ళు రేవంత్ రెడ్డి గారికి దగ్గరి వాళ్ళు కాబట్టి ఏడాది పరిపాలనలో మొత్తం టీఆర్ఎస్ని దించిన తర్వాత మాకేదో పొలుమనంతా జరిగిపోయింది, తెలంగాణ మొత్తం మారిపోయింది, నల్లగా ఉన్న తెలంగాణ తెల్లగా అయిపోయింది అనేటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. ఏదో రైతు రుణమాఫీ చేశామని చెప్పినా కూడా అది కూడా 50% మంది రైతులు కూడా దానిపైన ఎవరు సంతృప్తిగా లేరు. రైతు బంధు వచ్చేది, రైతు బంధు రాకపోవడం పైన తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు పెదవి విరచడానికి పెన్షన్ల పెంపు వంటి హామీలతో పాటు అభివృద్ధి పథకాల అమలు నిలిచిపోవడం కూడా కారణంగా కనిపిస్తుంది. అనేక నీటి ప్రాజెక్టులు నిధుల కొరతలతో నిలిచిపోయాయి. ప్రభుత్వ నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ రంగము మందగించింది. రేవంత్ సీఎం అయిన కొత్తలో ఆయనకు ప్రజల్లో మంచి స్పందనే వచ్చింది. ప్రభుత్వాధినేతగా నిర్ణయాలు తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించడంతో విమర్శలను కొని తెచ్చుకుంటున్నారు. క్షణాల్లో అద్భుతాలు సృష్టించలేమన్న వాస్తవాన్ని గ్రహించాలి. లక్ష్యం ఎంత మంచిదైనా ఎంచుకునే మార్గం కూడా ఉండాలి. రేవంత్ తన ఏడాది పాలనను సమీక్షించుకొని లోపాలను సరిదిద్దుకోవడానికి ఇదే సరైన సమయం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా 4 ఏళ్ల గడువు ఉంది. ప్రభుత్వంపై ప్రజల్లో కొంతమేర అసంతృప్తి ఉంది, కానీ వ్యతిరేకత మాత్రం ఏర్పడలేదు అంటున్నారు. అసంతృప్తి అంటేనే వ్యతిరేకత, సంతృప్తి లేకపోవడం అంటే ప్రజలు మేము కేసీఆర్ని వ్యతిరేకించి మేము కాంగ్రెస్ ఓటేసినాం కాబట్టి మేము ఓటేసినందుకు లాభం జరిగింది అనేటువంటి సంతృప్తిలో ఎక్కడ కూడా ప్రజలు లేరు. కనీసం 50% ప్రజలైనా సంతృప్తిగా ఉన్నారా లేదా అనేటువంటిది మీ ఎమ్మెల్యేల పట్ల. ఎందుకంటే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ తర్వాత కింద ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడతాడు, మంత్రులు ఒకటి మాట్లాడతారు, ఎమ్మెల్యేలు ఇంకోటి రకంగా మాట్లాడతారు. ఇదంతా పక్కన పెడితే గాంధీ భవన్లో ప్రెస్ మీట్లు రోజు 10 ప్రెస్ మీట్లు అయితే 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు. ఎంతసేపటికి రేవంత్ రెడ్డి గొప్ప, కేసీఆర్ ఇది అని చెప్పడమే తప్ప ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంగా చేసినటువంటి ఘనకార్యాలు ఏమిటో ప్రజలకు వివరించడంలో కాంగ్రెస్ పార్టీగా విఫలం చెందింది. ప్రజలకు వాళ్ళకు మధ్యన ఒక బ్రిడ్జి తొలగిపోయింది. ప్రజలకు వాళ్ళకు మధ్యన దూరం పెరుగుతూ ఉన్నది. ఏడాదిలోనే జరిగినటువంటి ఈ విషయం పైన కాంగ్రెస్ నాయకులు